తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లికి సౌత్ తల్లి వద్దురా సౌత్ తల్లి వద్దురా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ సౌత్ తల్లి వద్దురా సౌత్ తల్లి వద్దురా సౌత్ తల్లి వద్దురా సౌత్ తల్లి వద్దురా తల్లి వద్దురా వీళ్ళకు వీళ్ళకు జోహార్ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తల్లి మాదిరా తెలంగాణ తల్లి మాదిరా తెలంగాణ తల్లి మాదిరా సౌత్ తల్లి వద్దురా సౌత్ తల్లి వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మన వీళ్ళకు 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 దాన్నమ్మ వాయిస్తారు తెలంగాణ నిన్న మార్కెట్టున్నారు ఆయన కొట్టుకుంటే सेठ गाరు ఏంటి జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ ముందు వైఖరి కాంగ్రెస్ ముందు వైఖరి నశించాలి నశించాలి ఏంటి ఏం కావాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మరి తెలంగాణ తల్లి మన మాజీ ముఖ్యమంత్రి గారు మరి 14 సంవత్సరాలు పోరాడి మన రాష్ట్రాన్ని మరి తెలంగాణ తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకి తెలంగాణ తల్లి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు తెచ్చిన విగ్రహం మరి కాంగ్రెసు కుట్రతో మరి ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అది కాంగ్రెస్ పార్టీకి ఎంత సబబమో ఆ రకంగా ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రాన్ని ప్రజల్ని తలదించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రావాలని కోరుకున్నారు. 14 సంవత్సరాలు పోరాడి కేసీఆర్ గారు తెస్తే ఇప్పుడు ఎవరైనా విగ్రహాలని మార్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందంటే అదే దేవుడు కూడా
అదే విగ్రహాలు రాష్ట్రంలో అందరూ మొక్కుకునే దేవుళ్ళు కూడా అన్ని రామాలయాలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ చెక్కేసి మొఖాలు చెక్కేసి మరి కాంగ్రెస్ తల్లిగా పెట్టుకుంటారా? చేర్పులు మార్పులు చేసే పరిస్థితి చేస్తారా? మరి అది మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ పరువు తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు. కాబట్టి మీరు అమలుగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఆ హామీలు ఏమైనా మీరు ఎక్కడన్నా ఒక్కటి మరి నెరవేర్చారా? నెరవేర్చుకుంటా ఇప్పుడు మరి ప్రతి ఊళ్ళో ఈ మన ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏనికి చేసుకుంటున్నారు ఉత్సవాలు? ఈ 420 మరి హామీలా, లేకపోతే 6 గ్యారంటీలు ఇచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నారా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మరి మా కేసీఆర్ గారు అన్ని కులాలని అన్ని రకాలుగా రైతు బంధే కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీయే కానీ అన్ని రకాల చేసుకుంటూ వస్తుంటే మరి మీ రేవంత్ రెడ్డి గారు మధ్యలో అమలుగానే హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని రోడ్లు పడేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా ఇప్పుడు ఒక్కడు కూడా మరి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మనుషులైతే రాజీనామా చేసి మా ముఖ్యమంత్రికి చెప్పండి. 1 నెల రోజుల్లో రాష్ట్రాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారో మేము చూపెడతాం. ఆ రకంగా ఏమీ ఇవ్వకుండా మొన్న ఆశా వర్కర్లు మరి వేతనం పెంచమని వెళ్తే రోడ్ల మీద మరి పోలీసు వాళ్ళు ఆటోలో ఎక్కించి మరి యాన్లు ఎక్కించి చేతుల మీద కొట్టుకుంటూ అసలు ఆడవాళ్ళని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి? మీకు చేత కాకపోతే నేను పెంచలేనమ్మా, నా దగ్గర డబ్బు లేవని మొత్తుకోవాలి. కానీ ఆడవాళ్ళని విపరీతంగా ప్రజాపాలనలో ఆడవాళ్ళని విపరీతంగా కొట్టడం, పోలీసు వాళ్ళు అంత చట్టాన్ని చేతిలో తీసుకొని ఆడవాళ్ళని మరి ఎంత ఆడవాళ్ళని గౌరవించేది పోయి ఆడవాళ్ళని మరి చీరలు మరి జాకెట్లు చింపే పరిస్థితి పోలీసు వాళ్ళు మనం చూసాం. వీడియోలో పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, మన వీడియోలో కూడా చూసాం. మరి అలాంటప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా మరి ఏర్పాటు చేస్తున్నారో మాకు ప్రజలకు అర్థం కావట్లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ మాట్లాడినా ముఖ్యమంత్రి గారు నిమిషానికి 10 సార్లు కేసీఆర్కి పేరు తెలుస్తున్నారు. మీకు అందరికి తెలిసిందే, ఏ విషయం మీద అయినా సరే. కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేయకుండా ప్రతిదీ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కేసులు పెట్టేయటం, లోపటైపోయటం, కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు చేపిస్తున్నారు. ఇదివరకు రజాకారులప్పుడు ఆ రకంగా జరిగేది. అదే రజాకారులు మీ హయాంలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్టగా చేస్తే అన్ని రాష్ట్రంలో రజాకారుల పరిస్థితి కంపల్సరీగా వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ప్రజాపాలన చేయండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, మరి ఇంకా మన చెన్నారెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎంత పరిపాలన చేశారు. ప్రజలు గౌరవించుకున్నారు ముఖ్యమంత్రుల్ని. మీకు సంవత్సరంలోనే ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకుంటున్నారంటే మీరు కూడా ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఒక ప్రజల కోసమే చేయాలి తప్ప చుట్టాల కోసమో, లేకపోతే అల్లుల కోసమో, మామ కోసం, అత్త కోసమో కాదు, మరి బామర్దుల కోసం కాదు చేసేది ప్రజాపాలన అంటేది ప్రజల కోసం చేయాలండి. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజాపాలన చేయాలి. మీ ఒక్కటన్నా మీరు చెప్పింది ఏమైనా చేశారా? ఏమాత్రమైనా ఏమైనా చేశారా? ఒక్కటి. కానీ ఎంతమంది రైతులు ఇది అవుతున్నారు, ఎంతమంది కూలి వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది పింఛన్ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అమలుగా మన హామీలు ఇచ్చి ఆ రకంగా మీరు ముఖ్యమంత్రిగా మీరు చేయాలి అంటే ఇక్కడున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఇక్కడున్న మీరు ఇచ్చే మరి పింఛన్స్ విషయాల్లో కానీ, 6 గ్యారంటీలో కానీ ఇస్తే ప్రజలు ఇప్పటికైనా కోరుకుంటారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా అనుకుంటారు. ఇప్పుడు మీరు రాక్షస పాలన చేస్తున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు, గిరిజనులతో సహా అన్ని కులాలు అంటున్నాయి. మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అట్లా అనిపించుకోవాలి. ఇప్పుడు మీరు అనిపించుకుంటున్నారు కాబట్టి దాన్ని మీరు ఏ రకంగా సరిదిద్దుతారో
మరి మా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా చేసిందో మీకు తెలుసు. కానీ ఏమి ఇచ్చినా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చినా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడగకుండా ఇచ్చిండు. పింఛన్లు కానీ మరి ఇవన్నీ మన దళిత బంధువు కానీ అన్నీ బీసీ బంధువు కానీ అడగకుండా ఇచ్చిండు. మరి మీరు అడిగిని చెప్పిన ఇచ్చినా ఇవ్వలేకపోతున్నారు మీరు. అదేవిధంగా మరి మీరు ఒక నీతి నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఇంటికాడ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు తెలంగాణ అస్తిత్వానికే గొప్పదనంగా ఒక నిండుతనాన్ని ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. గత ప్రభుత్వంలో మనం చూసాము. అలాంటి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలే ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేదరాలుగా చూపిస్తూ ఉన్నారు. అది చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక భరతమాత దగ్గర నుంచి చూస్తే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి కన్నడ తల్లి, తెలుగు తల్లి భరతమాత చూస్తే కిరీటం ధరించుకొని చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ నిండుతనంగా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది. కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గాంధీ భవన్కి చేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుని పోసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాలుగా జనాయకులు ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ప్రజల కోసమే, రోడ్ల కోసమే, డెవలప్ కోసమే చేసి కానీ ఆ రకంగా చేయకుండా మరి ప్రజలందరూ రోడ్డు మీద వదిలేశారు. ఆ ప్రాణాలకి మరి ఇది లేదు, రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు మన ఈ తెలంగాణలో. కాబట్టి ఉన్న గవర్నమెంట్ కానీ ఇక్కడున్న ఆఫీసర్లు కానీ ఎవరైనా మరి ప్రజల కోసం పాలన చేసే ప్రజాసేవ లేకపోతే ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రెస్ వర్క్ అందరికీ నేను దండ పెడుతున్నా. మీరు ఏ రకమైన ప్రజల్ని కాపాడుకోవడం కోసం మీ విలువ, మీ సంతకాలు, మీ రాత, మీ ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రభుత్వం దృష్టికి మరి చూస్తే మనం ఉండాలి. అవసరమైతే రాజీనామా చేసే పరిస్థితుల్లో మీరు ఎలక్ట్రానిక్ మీడియా చేయాలని కోరుకుంటున్నాను.